అందరికీ నమస్కారం అండి. మన ప్రియతమ మార్కాపూర్ ఎస్పీ అయినటువంటి శ్రీ హర్షవర్ధన్ రాజు గారి ఆధ్వర్యంలో కొన్ని కెమెరాలు అనేవి అంతకుముందు ఆల్రెడీ 1500 టార్గెట్ ఆల్రెడీ రీచ్ అయ్యాం సబ్ డివిజన్లో. ఇక్కడ టౌన్లో కూడా చాలా కెమెరాలు మేము పెట్టించున్నాం. కానీ ఈ మధ్యకాలంలో బస్ స్టాండ్, మన ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లో కొన్ని చిన్న చిన్న నేరాలు అనేవి జరగడము, దాన్ని దర్యాప్తులో మేము కొంచెం కష్టాలు ఎదుర్కోవడం జరిగింది. ముఖ్యంగా మార్కాపూర్ బస్ స్టాండ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ మార్కాపూర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా శ్రీశైలం మహాక్షేత్రానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా రైల్వే స్టేషన్లో దిగి అందరూ కూడా ఈ బస్ స్టాండ్కి వచ్చి, ఈ బస్ స్టాండ్ నుంచి రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు ఈ బస్సులు ఎక్కిపోవడంలో చిన్న చిన్న నేరాలు అనేవి ఇక్కడ జరగడం గమనించాం. అందువల్ల ఈ పోలీస్ డిపార్ట్మెంటు మేమందరం ఇన్స్పెక్టర్, మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, అట్లాగే కొంతమంది సహాయంతో హై రెజల్యూషన్ అంటే 6 మెగాపిక్సెల్ పైన ఉండే రెజల్యూషన్, అంటే నంబర్ ప్లేట్ కూడా కనపడేటట్టుగా ఒక 14 కెమెరాలకి ఇక్కడ కమాండ్ కంట్రోల్ బస్ స్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి 24/7 మా డిపార్ట్మెంటు కంటిన్యూస్గా నిఘా కొనసాగుతూ ఉంటుంది. ఈ బస్ స్టాండ్ లోపలే కాకుండా బస్ స్టాండ్ బయట కూడా ముఖద్వారం కానీ, ఎగ్జిట్ ఎంట్రీ కానీ అక్కడ కూడా పెట్టడం జరిగింది. ఇది బస్ స్టాండ్లో ఉండే ప్రయాణికుల రక్షణే కాకుండా మన బస్ స్టాండ్ ఎదురుగుండా ఉండే రోడ్లు కూడా 2 పక్కల కూడా కవర్ అయ్యేటట్టు హై రెజల్యూషన్ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన ఈ నేరాలు కొంచెం నియంత్రించడానికి మా డిపార్ట్మెంట్కి ఉపయోగపడతాయి. అట్లాగే ప్రజలకు కూడా మరింత సేవ చేయడానికి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. అట్లాగే ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమం ఆల్రెడీ కొనసాగిస్తూనే ఉన్నాం. మా ప్రయత్నానికి కొంచెం అండదండగా ఒక 5 లక్షల రూపాయలు మున్సిపాలిటీ నుంచి గ్రాంట్ చేయిస్తానని మాట ఇవ్వడం జరిగింది. దానికి చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఈ మొత్తం మార్కాపురాన్ని నిఘా నీడలోకి, నేరాలు జరగకుండా ఉండే నిఘా నీడలోకి తీసుకురావడానికి మా ప్రయత్నం చేస్తున్నాం. సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఎంతో క్వాలిటీతో ఉన్నటువంటి కెమెరాస్ని తీసుకుని వచ్చి ఈరోజు సూక్ష్మమైనటువంటి నేరాలను కూడా పరిగణలోకి తీసుకొని సూక్ష్మమైనటువంటి చిన్న చిన్న తప్పులు కూడా లెక్కించే విధంగా ఒక మంచి క్వాలిటీ కెమెరాస్ ఈరోజు వచ్చినాయి. కాబట్టి ఈ పట్టణ ప్రజలు ధైర్యంగా ఉండవచ్చు. ఈ పట్టణం కాదు, ఈ మార్కాపూర్లోకి రాకపోకలు సాగించి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండొచ్చు. మార్కాపూర్ టౌన్ అంతా కూడా ఈ రకమైనటువంటి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్న ఒక నిర్ణయానికి వచ్చాం. మా మున్సిపాలిటీ నుంచి కూడా 5 లక్షల రూపాయలు ఈ యొక్క కెమెరాలకి మేము కేటాయిస్తూ ఉన్నాం. ఆ యొక్క కెమెరాలు అనేది ఏర్పాటు చేస్తే ఈ పట్టణంలో ఏ దొంగ ఏ మూల నుంచి కూడా పారిపోలేడు. అలాగే చిన్న నేరాలు కూడా జరిగేదానికి తావు లేకుండా ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాం. మా డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. అలాగే సహకరిస్తున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ వారు, ఆర్ఎండ్బి కానీ, రోడ్స్ కానీ, అలాగే ట్రాన్స్పోర్టేషన్ కానీ, మున్సిపాలిటీ కానీ, పంచాయతీ కానీ, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ, మన ఊరు మన అభివృద్ధి కాబట్టి ప్రతి ఒక్కరూ అలక్ష్యంగా పనిచేయాలని మనసారా కోరుతా ఉన్నాం.